గాయ్స్ హ్యాపీ వీకెండ్. నిన్న యూఎస్‌లో బ్లాక్ ఫ్రైడే. సో, షాపింగ్‌కెళ్దాం అన్నట్టు మార్నింగే లేచి రెడీ అయిపోయాననమాట నేను. యూజువల్‌గా ఔట్‌లెట్స్‌లో నాకు ఫుడ్ అస్సలు నచ్చదు. బట్ మధ్యలో ఆకలేస్తదేమో అన్నట్టు ఫ్రూట్స్ ప్యాక్ చేసుకొని మరీ తీసుకెళ్ళినా నేను. టోల్స్ అవాయిడ్ చేసి ఒక $3 సేవ్ చేసుకుందాం అనుకున్నా. బట్ జీపీఎస్ నన్ను తిప్పి తిప్పి జంగల్‌లోకి దించేసింది. ఫైనల్‌గా అయితే రీచ్ అయినా. ఈ ఔట్‌లెట్ పేరొచ్చేసి వుడ్‌బెరీ ప్రీమియం కామన్ ఔట్‌లెట్. ఇది న్యూయార్క్‌లో ఉంది. ఇదొచ్చేసి నా ఫేవరెట్ ఔట్‌లెట్ అన్నమాట. ఇక్కడ కలెక్షన్ యూజువల్‌గా చాలా బావుంటది. నేనెప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటా షాపింగ్‌కి. యూ గైస్ కెనాట్ బిలీవ్ ఇట్. జస్ట్ పార్కింగ్ కోసమే నేను 1 అవర్ అటు ఇటు తిరిగి ఫైనల్లీ నాకు చిరాకొచ్చేసిందన్నమాట. నాకు ముందే తెలుసు చాలా క్రౌడెడ్ ఉంటది అని. బట్ ఔట్‌లెట్ లోపలికి కూడా పోలే ఈరోజు నేను. లిటరల్లీ పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ ఔట్‌లెట్‌కి 1 అవర్ దూరం నుంచే రోడంతా బ్లాక్ చేసిర్రన్నమాట. సో, అందరూ ఆహ్, ఔట్‌లెట్‌కి దూరం పార్క్ జేసి నడిచెళ్తుండే. అట్లనే నేను ఔట్‌లెట్‌కి దూరం పార్క్ జేసి 1 మైల్ నడిచి వెళ్దామనుకున్నా. బట్ లుక్ ఎట్ థిస్ పర్సన్. హి ఈస్ బేసికల్లీ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్కింగ్ స్పాట్ టు రిజర్వ్ ద పార్కింగ్ స్పాట్ ఫర్ హిస్ కార్. ఈయన కార్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. రివర్స్‌లో నన్నే రికార్డ్ చేస్తున్నాడు. నన్ను పార్కింగ్ చేయనీయకుండా. ఐ డిడ్ంట్ వాంట్ టు ఫైట్ విత్ హిమ్. బట్ ఐ లెఫ్ట్ ద ఔట్‌లెట్ బికాజ్ 2 అవర్స్ వేస్ట్ అయిపోయిందనమాట. పార్కింగ్ అయితే దొరకలేదు. నిన్న వెదర్ గూడా చాలా చల్లగా ఉండే యాక్చువల్లీ. లైట్‌గా స్నో పడుతుండే అండ్ చాలా విండీ ఉండే. నాకింకా పార్కింగ్ గూడా ఎలాగో దొరకట్లేదు గదా! అన్నట్టు లైట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఒక మాల్‌కొచ్చినా నేను ఫైనల్లీ. ఈ మాల్‌లో నాకు చాలా ఈజీగా పార్కింగ్ దొరికింది. అండ్ కంపేర్ టు ఔట్‌లెట్ మాల్ అంత క్రౌడెడ్ అండ్ రష్డ్ అనిపియలేదు నాకు. సెఫారాలో అయితే చాలా మంచి డీల్స్ ఉండే. మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పైన అప్ టు 30, 40% ఉండే అన్నమాట. చాలా మంచి బ్రాండ్స్. బట్ చెకౌట్ లైన్ అయితే చాలా పెద్దగా ఉండే సెఫోరాలో. ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకుందాం అన్నట్టు లైట్ తీసుకున్నా. బట్ నౌ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టాక్ అప్ ఆన్ యువర్ మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఇప్పుడున్న డీల్స్ మళ్ళీ ఎప్పుడూ ఉండవు యాక్చువల్లీ. అర్బన్ ఔట్‌ఫిట్టర్స్‌లో ఒక 2 స్వెటర్స్ తీసుకున్నా అంతే. పెద్దగా నేనేమి షాపింగ్ చేయలేదు ఈ మాల్‌లో. జస్ట్ అర్బన్ ఔట్‌ఫిట్టర్స్‌లోనే బట్టలు తీసుకొని ఇంటికొచ్చేసిన. అండ్ అప్పటికి చీకటయిపోయింది బాగా. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ సో టైర్డ్ అన్నమాట. మళ్ళీ ఇంకా డిన్నర్ గూడా చేసుకోవాలన్నట్టు ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చేసి చికెన్ కర్రీ కుక్ చేసుకొని తిని పడుకున్నా. బట్ రేపు కూడా సేమ్ ఔట్‌లెట్‌కి వెళ్ళి నా లక్ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో, స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2.